ట్రంప్ కొంప ముంచేశారు, అన్నంత పని చేశారు. ప్రవాస భారతీయుల్ని బంగాళాఖాతంలో కలిపేశారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు ప్రెసిడెంట్. ఒక్క కలంపోటుతో లక్షల మంది భవితవ్యాన్ని డిసైడ్ చేశారు. ఇంతకీ ఆ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఏంటి? భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారిపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? బర్త్ రైట్ సిటిజన్షిప్ను రద్దు చేస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. అధికారంలోకి వచ్చిన తొలి రోజే 80 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేసిన ట్రంప్ అందులో అన్నింటికంటే అతి ముఖ్యమైన బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. 1864లో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన ఈ హక్కును 160 ఏళ్ల తర్వాత రద్దు చేశారు ట్రంప్. అంటే ఇకపై అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరూ అమెరికన్ పౌరులు కారు. అమెరికా సిటిజన్షిప్ ఉన్నవారి పిల్లలు మాత్రమే అమెరికన్లు అవుతారు. అంటే తల్లి లేదా తండ్రి ఎవరో ఒకరు అమెరికన్ పౌరులు కాకపోతే ఈ పిల్లలు అమెరికన్లు కారు. ఇప్పటి వరకు అక్కడ పుట్టిన పిల్లలంతా అమెరికా పౌరులే. కానీ ఇకపై అలా కాదు. పౌరసత్వం లేని వారి పిల్లలు ఇకపై అమెరికన్లు కాబోరు అన్నది ట్రంప్ నిర్ణయం. తల్లిదండ్రులు ఇద్దరిలో ఒకరు అమెరికన్ పౌరులై ఉండాలి, లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి, లేదా అమెరికా సైన్యంలో పనిచేస్తూ ఉండాలి. అక్రమ వలసదారులకు పుట్టిన పిల్లలు అమెరికన్లు కాదు. అలాగే H-1B స్టూడెంట్, టెంపరీ వర్క్ వీసా సహా పలు ఇతర వీసాలపై చట్టపరంగానే ఇక్కడ ఉంటున్న వారి పిల్లలకు కూడా అమెరికా పౌరసత్వం రాదు. వాళ్ళు కూడా పరాయి వారే. మొదటిసారి ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ట్రంప్ ఈ ప్రతిపాదన చేశారు, కానీ అమలు చేయలేదు. కానీ ఈసారి మాత్రం చేస్తానని చెప్పి మన వాళ్ళ కొంప ముంచారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం అయిన 30 రోజుల తర్వాత నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అంటే ఫిబ్రవరి 20 లోపు పిల్లలు పుడితే వారు అమెరికన్లు, లేకపోతే కాదన్నమాట. ఇండియన్స్పై ట్రంప్ ఎఫెక్ట్ గట్టిగానే ఉంది. 2024 లెక్కల ప్రకారం అమెరికాలో 54 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అమెరికా జనాభాలో ఇది 1.47%. అందులో 34% మంది, అంటే సుమారు 18 లక్షల మంది అక్కడ పుట్టిన వారే. వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మిగిలిన 300 మంది వలసదారులే. వారిలో కొంతమందికి గ్రీన్ కార్డు ఉంది. చాలామంది వీసాలపై అక్కడ ఉంటున్న వారే. గ్రీన్ కార్డుల కోసం దశాబ్దాలుగా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఇటీవలి కాలంలో యూత్ చాలామంది అమెరికాకు ఉద్యోగాల కోసం వెళ్ళారు. పెళ్లి చేసుకొని తమ పార్ట్నర్ను అక్కడకు తీసుకెళ్లారు. ఇప్పుడు ట్రంప్ తీసుకునే ఏ నిర్ణయమైనా వారిపై పెను ప్రభావం చూపిస్తుంది. వాళ్ళు అమెరికాలో పిల్లల్ని కనలేరు. కంటే వారు ఏ దేశ పౌరులన్న దానిపై సమస్య వస్తుంది. అమెరికా గుర్తించదు. సొంత దేశాల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. దీనివల్ల అనేక లీగల్, సోషల్ సమస్యలు తప్పవు. ఇప్పటికే చాలామంది అమెరికాలో పిల్లలకు జన్మనిచ్చారు. ఇప్పుడు తల్లిదండ్రులు అమెరికాను వదలాల్సి వస్తే ఆ పిల్లల భవిష్యత్తు ఏంటనేటువంటిది ప్రశ్నార్థకం. ట్రంప్ నిర్ణయంపై పలువురు కోర్టుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 30 రోజుల్లో ఇది అమల్లోకి వస్తుందని ట్రంప్ చెప్తున్నప్పటికీ అది అంత సులభం కాదు. దీనికి ఎన్నో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ట్రంప్కు కూడా ఈ విషయం తెలుసు, అయినా ముందుకే వెళ్లారు. గతంలో అమెరికా సుప్రీంకోర్టు ఈ దిశగా కీలక తీర్పు వెలువరించింది. అమెరికాలో పుట్టిన వాళ్ళంతా అక్కడి పౌరులేనని, తల్లిదండ్రుల పౌరసత్వంతో సంబంధం లేదని తీర్పునిచ్చింది. అయితే 125 ఏళ్ల క్రితం ఇచ్చిన తీర్పు మరి ఇప్పుడు ఆ పరిణామాలు మారాయి. న్యాయ నిపుణులు కూడా యునైటెడ్ స్టేట్స్ కోడ్ టైటిల్ 8 సెక్షన్ 1401కు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వ్యతిరేకమంటున్నారు. పిటిషన్లు దాఖలైతే సుప్రీంకోర్టు తాత్కాలికంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నిలిపివేసే అవకాశాలు లేకపోలేదు. ట్రంప్ దీన్ని అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని, దాన్ని అమెరికా కాంగ్రెస్ 3/2 మెజారిటీతో ఆమోదించాలి. 4/3 రాష్ట్రాలు దాన్ని ఆమోదించాలి. ఇలా మరికొందరు నిపుణులు అంటున్నారు. అయితే ఇవేమీ లేకుండానే తనకున్న విశేష అధికారాలను ట్రంప్ ఉపయోగించుకున్నారు. మరి ట్రంప్ నిర్ణయం కోర్టులో నిలబడుతుందా? మన వాళ్ళు ఏం చేయబోతున్నారు? కొన్నాళ్ళు వెయిట్ చేయక తప్పదు.